వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూర్చింతల్పల్లి మండలానికి సంబంధించినటువంటి ఉషేర్పల్లి గ్రామంలోని రైతు భగవంతరెడ్డి గారి దగ్గర ఉన్నాము. మరియు తను సోర పంటను సాగు చేస్తూ ఉన్నాడు. అది ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నాడు, ఎలా విత్తుకోవాలి, దాని సస్యరక్షణ చర్యలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్, మీరు ఈ సోర పంటను ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు? ఎకరన్నర 1.5 ఎకరా. ఎకరన్నర సాగు చేస్తున్నారా? మీ సొంత భూమే లీజు కూడా తీసుకున్నారా? సొంత భూమి. సొంత భూమేనా? ఎప్పుడు పెట్టుకున్నారు సార్ ఈ విత్తనము అనేది? డిసెంబర్లో పెట్టిన. అంటే విత్తుకుంటారా, విత్తనం పెట్టుకుంటారా, మొక్కలు పెట్టుకుంటారా? దీనికి విత్తనాలు పెడతాం. విత్తనాలు పెట్టుకుంటారా? సరే, ఎంతకాలం అయింది విత్తనాలు పెట్టుకొని? 2 months అయింది. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఎలా సార్ పెట్టుకోవడం? ఎంత డిస్టెన్స్, ఎంత మొక్కకు దూరం ఎంత పెట్టుకోవాలి? 3 feet. 3 ఫీట్లు పెట్టుకోవాలా? ఇప్పుడు ఈ పంట కాలము ఎన్ని నెలలు ఉంటుంది? పంటకాలం 4 నెలలు. 4 నెలలు ఉంటుంది. 4 నెలలు ఉంటుంది. మన క్రాప్ వచ్చేసరికి అంటే విత్తుకున్నప్పటి నుంచి విత్తుకున్నప్పటి నుంచి 50 days, 50 రోజులకు స్టార్ట్ అవుతుందా? క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయి సార్? దీనికి ఓన్లీ దోమ, పురుగు, వైరస్ వస్తుంది. దానికి స్ప్రే చేసుకుంటే మందులు. ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటారు? దేంతో స్ప్రే చేసుకుంటారు? అంటే చేతి పంపు నుంచి చేసుకుంటారు? మనకు తైవాన్ పంపు ఉంది. తైవాన్ పంపు నుంచి చేసుకుంటారా? ఎన్ని లీటర్ల స్ప్రే జరుగుతుంది పెట్టిన స్ప్రే కొట్టినప్పుడల్లా? 200 లీటర్లు. 200 లీటర్లు స్ప్రే చేసుకుంటారు. స్ప్రే చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్రాప్ స్టార్ట్ అయినప్పటికీ కాయ ఎంత బరువు వచ్చిన తర్వాత మీరు కటింగ్ చేస్తారు సార్? కేజీ పైన. 1 కేజీ పైన. ఇప్పుడు దాదాపుగా ఎన్ని కిలోల విత్తనాలను విత్తుకున్నారు మీరు? ఎన్ని కిలోలు అంటే 10 ప్యాకెట్లు. ఒక్క ప్యాకెట్ 50 గ్రాములు ఉంటుంది. ఒక ప్యాకెట్ 50 గ్రాములు, 10 ప్యాకెట్లు. ఇప్పుడు దిగుబడి అంటే ఒకసారి క్రాప్ కటింగ్ చేసినప్పటికీ ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది? క్వింటాల్ అనే కానీ కాయ సైజు, కాయ 500 నుంచి 1000 కాయ దాకా వెళ్తుంది. 500 నుంచి 1000 కాయ వెళ్తుంది. ఎట్లా తీసుకుపోవడం? ఎట్లా? మాకు ఆటోలో తీసుకుపోతారు. ఎక్కడ తీసుకుపోతారు సార్? కుషాగూడ మార్కెట్. కుషాగూడ మార్కెట్. ఓకే. మార్కెట్లో రేట్లు ఎట్లా ఉన్నాయి? 15 నుంచి 20 రూపీస్ పలుకుతుంది ఇప్పుడు. ఒక కాయక? ఇప్పుడు ఒక కాయ. అంటే ఇవి కవర్లో 15 కాయలు వేస్తాము. 250 నుంచి 300 పోతుంది. 15 కాయలు ఒక కవర్లో వేస్తాం. కవర్లు వేస్తాం. ఆ కవరు అంటే కాయ రేట్ లెక్కనే ఉంటుందా, బరువుని బట్టి ఉంటుందా? బరువు రేట్లు ఏముంటుంది, కవరే. 15 కాయలు కవర్. దాన్ని బట్టి రేటు 250 నుంచి 300 అవుతుంది. ఇప్పుడు ఈ సొరను ఎన్ని రోజులకు ఒకసారి కాయ కాసినప్పటికీ కట్ చేసుకుంటారు? 2 days, 3 days. అంటే 3 రోజులకు ఒకసారి కట్ చేసుకోవాలి. ఒకసారి. దీని కలుపు నివారణ చర్యలు ఎట్లుంటాయి సార్? మేము మల్చింగ్ కవర్ వేసినాము. దానివల్ల గడ్డి ఏమి ఉండదు. నడుమ ట్రాక్టర్తో దున్నిస్తాం. ట్రాక్టర్తో దున్నిపించేస్తాం. ఇప్పుడు నీటి సదుపాయం ఎట్లా ఇస్తారా వీటికి? రోజు 1 గంట 2 గంటలు ఇస్తాం. 1.5 నుంచి 2 గంటలు. ఏ సమయం ఇచ్చుకోవాలి సార్? పొద్దున ఇస్తాం, లేకపోతే సాయంత్రం అని ఇస్తాం. అంటే చల్లగా ఉన్నప్పుడే ఇస్తాం. మధ్యాహ్నం టైంలో ఇవ్వం. మధ్యాహ్నం టైంలో నీళ్ళు ఇచ్చుకోరు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఎప్పుడైనా డేలో ఒకసారి ఇస్తాం. అంటే ఇప్పుడు ఈ విత్తనాలు పెట్టేటప్పుడు ఏమైనా ఎరువులు అట్లాంటివి ఏమైనా వేసుకోవాలి? ఈ భోజలకు నేను 8 ట్రిప్ల పేడ వేసిన. ట్రాక్టర్ పెండ వేసిన. పశువుల పెండ వేసిన. ఈ భోజలు చేసుకోవడం ఎట్లా? మిషన్లతో చేసుకున్నారా, మనుషులతో? డాక్టర్ భోజలు కొడుతుంది, మనుషులు మల్చింగ్ కవర్ వేసారు. అంటే మీరు ఇప్పుడు కాయలు తెంపుకోవడంలో కూలీలు ఏమైనా పడుతున్నారు? లేదు, మేమే తెంపుకుంటాము కాయలు. కాకపోతే కలుపు ఇది కవర్ వేసినప్పుడు, పెండ వేసినప్పుడు కూలీలు వేస్తాం. ఒక కూలీకి రేట్ ఎంత ఉంది సార్? 350, 400. 300 నుంచి 400. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టినారు సార్ దాదాపుగా ఈ స్టేజ్కి వచ్చేసరికి? స్టేజ్కి వచ్చేసరికి 25,000 దాకా అయినాయి. 25,000 దాకా పెట్టుబడి పెట్టినారు. ఇప్పటి వరకు ఎంత దిగుబడి వచ్చింది మరి? అంటే లాభాలు ఎంత వచ్చినాయి? లాభాలు అంటే ఇప్పటిదాకా పెట్టుబడి అయిపోయింది. ఇప్పటి నుంచి వస్తే లాభం అని లెక్క కింద తీసుకుంటారు. ఇంకా 2 నెలలు వెళ్తుంది మాకు. ఇప్పుడు ఈ పంట కాలం ఎన్ని నెలలు ఉంటుంది? 4 నెలలు ఉంటుంది. 4 నెలలు ఉంటుంది. అంటే ఎన్ని క్రాపులు కోసుకోవచ్చు సార్? డే బై డే, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు. దాదాపు ఒక పంట వేసినప్పటికి సొర ఎన్ని క్రాపులు వస్తుంది మనకు? అంటే ఎన్ని సార్లు కట్ చేసుకునేటట్టు ఉంటుంది 4 నెలల్లో? ఇక మనం అంతా చెప్పలేమంటారా? చెప్పలేము. సరే సార్, ఇంకోటి ఏంటంటే 2-3 డేస్కి అయితే ఖచ్చితంగా కటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సొరలో తీగజాతి మొక్కలు అయినప్పటికీ కూడా నేల మీద కూడా పండించుకోవచ్చు? పండించుకోవచ్చు, కానీ కాయ అనేది ఒక దిక్కు వైట్ వస్తుంది, ఒక దిక్కు పచ్చగా వస్తుంది. దానికి రేటు తక్కువ ఉంటుంది. దీనికైతే ఒక తీరుగా ఉంటుంది కాయ, సైజు మళ్ళీ నీట్గా ఉంటుంది. నేల మీద ఆలకపోతే నీట్గా ఉంటుంది అట్లా. ఇప్పుడు ఈ తీగజాతి మొక్క అయితే ఏదైతే ఉందో ఈ నేల మీద వేసుకున్నప్పుడు కూడా మరి ఎలాంటి భూములు సహకరిస్తాయి ఈ ఆందెం పంటకు? ఓన్లీ ఎర్రమట్ట, దుబ్బ పొలము, ఎర్ర పొలాలు అయితే సహకరిస్తాయి. ఎలాంటి మందులు, రసాయనాలు వేసుకుంటారు సార్ వీటికి? దాదాపు రసాయనం అంటే పురుగు మందు,
ఏమైనా వైరస్ ఇటు ఉంటే రెడోమిల్ అన్న వేరే ఉన్నాయి కాదు. ఇప్పుడు డ్రిప్ ద్వారా ఏమైనా రసాయనాలు ఇస్తారా స్ప్రే ద్వారా ఇస్తారా? 19 12 16 అన్ని డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం దాన్ని. డ్రిప్ ద్వారానే ఎక్కిస్తారు, దాని నుంచే చెట్ల మొదట పడుతుంది అది. ఇప్పుడు చెట్లు నాటుకున్నాక కూడా కలుపు ఏమన్నా వస్తుంటుందా? ఈ మల్చింగ్ షీట్ వేసినాక లైట్గా మొక్కల కాడనే వస్తుంది, మొక్కల కాడనే వస్తుంది. మొక్కల కాడ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఏమన్నా సపరేట్గా ఏమైనా రసాయనాలు వేస్తారా మళ్ళీ? అంటే ఏం 28 వేస్తాం, ఓన్లీ గ్రోత్. అదే ఎప్పుడు వేసుకోవాలి, అది ఏ స్టేజ్లో వేసుకోవాలి? అంటే నెల రోజుల నుంచి కాయ ఎండింగ్ అయ్యాక 15 రోజులకో 10 రోజులకో వేస్తున్నారు. అది 10-15 రోజులకు ఇదైతే 2 days 3 daysకి ఒకసారి ఎక్కిస్తున్నారు ఈ రసాయనం. దీనికి దాదాపుగా ఎంతమంది కూలీలు అవసరం ఉంటారు సార్? మేము డైలీ మేమే ఇద్దరం కాయలు 500 నుంచి 1000 కాయ దాకా ఇద్దరు తెంపుకుంటాం. మేము కోత కూలీలు అవసరం లేదు, ఇంట్లోనే తెంపుకుంటాం. దీనికి కూలీ అవసరం లేదు, కాయలు తెంపనీకి అయితే. మీకు ఎన్ని సంవత్సరాల వ్యవసాయం మీద అనుభవం ఉంది సార్? నేను 2020లో పెట్టిన ఈ పందిరి. 2020 అంటే మీ వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం? 2000 నుంచి 2000 నుంచి ఉన్నది మీకు అనుభవం. మీ ఒకసారి మాలాంటి యువత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వ్యవసాయం చేయాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా ఒకసారి చెప్పండి సార్. వ్యవసాయం చేసుకుంటే కష్టపడడానికే లాభము. మనం పని అనేది ఎప్పటికప్పుడే దాన్ని క్లీన్ చేసుకోవాలి, చేసుకుంటే దానికి లాభాలు వస్తాయి. ఇవాళ చేసేది రేపు చేస్తే పంట బాగా ఉండదు. ఎప్పటికప్పుడే మందులు అనేది ఏ రోగం వచ్చినా వెళ్ళే షాప్కి పోవాలి, మందులు కొట్టుకోవాలి, ఇలా మంచిగా దిగుబడి వస్తుంది. వ్యవసాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి అంతే. తప్పకుండా దానికి ఏమైనా డిసీజ్ వస్తే వెంటనే వాటికి మందులు కొట్టాలి, మందులు ఎక్కియాలి, మందులు వేరే పనులు పెట్టుకోకుండా దాని కంటికి పాపలాగా చూసుకుంటేనే అది మనకు ఆదాయం అందిస్తారు. సార్ ఇంకో ప్రశ్న, ఇది ఏ కాలంలో నాటుకుంటే అధిక లాభాలు వస్తాయని చెప్తారు మీరు? దీనికి అన్ని కాలాలు అనుకూలమే, ఓన్లీ మగ కార్తీలో పెట్టుకునే దానికి కాయ బాగా వస్తుంది, రేటు మంచిగా ఉంటుంది. రేటు మంచిగా ఉంటుంది అంటారు. లేకుంటే అశ్విని అన్న పెట్టుకోనికి అనుకూలం, అశ్విని కార్తీ రేవతి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా మనకు సబ్సిడీ అట్లాంటి ఏమైనా అందినాయా? సబ్సిడీ వచ్చింది మనకు, ఒక 1.5 లక్షన్నర వచ్చింది. 1.5 సబ్సిడీ వచ్చింది. డ్రిప్ కానీ దీనికి ఏమన్నా? ఓన్లీ పందిరికే వచ్చింది. పందిరికే వచ్చిందా? ఈ డ్రిప్ ఇరిగేషన్కి ఏమన్నా? మనమే పెట్టుకున్నాం. మీరే పెట్టుకున్నారా? సార్ చివరిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, వ్యవసాయ అధికారులు కానీ ఎవరైనా ఈ పంట పొలాలను పరీక్షిస్తూ ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఎవరైనా అందించడానికి ఇక్కడికి వస్తున్నారా ఎప్పుడైనా? ఏం రారు, కాకపోతే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకి సంబంధించిన మనిషి ఉంటాడు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి మెడిసిన్ రాసి ఏదైతే అవసరం ఉంటుందో అది రాసి మాకు ఇస్తే దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. సరే సార్, మీ అమూల్యమైనటువంటి విషయాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి, రైతు భగవంతరెడ్డి గారు తన అనుభవపూర్వకంగా ఈ సొర పంటను సాగు చేయడానికి ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించడం జరిగింది. యువత ఎవరైనా వ్యవసాయం చేయదలుచుకుంటే కంటి రెప్పలాగా దాన్ని ఎప్పుడు ఎల్లవేళలా దానికి అందుబాటులో ఉంటూ దానికి ఎలాంటి వ్యాధులు సంభవించినా తక్షణమే వాటిని పసిగట్టి వాటిని నిర్మూలించేటువంటి చర్యలు చేపడితేనే వ్యవసాయం అనేది మెరుగుపడుతుంది, ఒక వ్యవసాయదారుడుగా ముందుకెళ్తాడని చెప్పేసి తన మాటలో తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. ఎప్పటికప్పుడు మరిన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలను అందించడానికి నేను ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ మహేష్, కెమెరామెన్ వెంకట్ గౌడ్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.